ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 8 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 9వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మనం 8వ భాగంలో చెప్పుకునేటప్పుడు స్వామిని అనేక కష్టాలు పెట్టడం ఈ మొత్తం కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఒకానొక సందర్భంలో 1916 ప్రాంతంలో ఒక సాధువుల గుంపు బాగా గంజాయి తాగి విరూపాక్ష గుహ దగ్గరకు వచ్చారట. వచ్చి వాళ్ళందరూ కూడా రమణ మహర్షితోటి, మేము పొదికేయకొండ నుంచి వస్తున్నాం, అక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కదా, ఆయన ఇప్పటికి కూడా అక్కడే తపస్సు చేస్తూ ఉన్నాడు, నిన్ను ఆ పొదికేయకొండకి తీసుకుని రమ్మన్నారు. ముందుగా శ్రీరంగంలో జరిగేటువంటి సిద్ధుల మహాసభకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళమని, తర్వాత అక్కడి నుంచి పొదికేయకొండకి తీసుకుని రమ్మన్నారు. మీ శరీరంలో ఉత్తమ సిద్ధిని పొందటానికి కొన్ని లవణాలు, ధాతువులు అడ్డుపడుతున్నాయట, వాటిని తొలగించాలి అని చెప్పారు. అందువల్ల మీరు బయలుదేరండి, మాతో పాటు తీసుకుపోతామన్నారట. కానీ రమణ మహర్షి మాత్రం ఏం మాట్లాడకుండా ఉన్నాడు, గమ్మగా కూర్చొని ఉన్నాడు. ఆయన రమణ భగవాను శిష్యుల్లో ఒకడైనటువంటి పెరుమాళ్ స్వామి మాత్రం పెద్దగా కోపంతో, అవునా, నాకు కూడా దేవుడు రాత్రి కల్లో కనిపించి చెప్పాడు, ఇక్కడికి కొంతమంది సాధువులు వస్తారు, వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద బాణల్లో కింద మంట పెట్టి బాగా వేయించమని చెప్పాడు అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి మరొక శిష్యుడితో, రే మస్తాన్, పెద్ద గుంట దవ్వి బాణలు సిద్ధం చేయరా, వీళ్ళందరినీ కూడా వేయించాలి అన్నాడట పెద్దగా. అనేసరికి వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయారట. అలాగే మనం మహాస్వామి అనే ఒక ఆయన వచ్చేసేసి స్వామిని ఇబ్బంది పెట్టడం జరిగిందని చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు కూడా నేను ముల్లోకాలు తిరుగుతాను, పరమశివుడి వైభవాన్ని కూడా నేను చూస్తాను అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాడు. ఆయనే స్వామికి దత్తమంత్ర దీక్షిస్తాను అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది కదా. ఆయన కొండ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత దేవాలయంలో, అరుణాచలేశ్వర దేవాలయంలో 1000 కాళ్ల మండపం వెనక వైపు అరటి తోట ఒకటి ఉంది. అందులో కూర్చొని సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు రమణ భగవానుడి రూపం ఆయన ముందు ప్రత్యక్షమయ్యి, నిన్ను నువ్వు మోసం చేసుకోకు అని చెప్పిందట. ఆయన భయపడిపోయి, ఇక రమణ మహర్షి సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన ఇబ్బంది పెట్టడం మంచి పని కాదు అని చెప్పేసి అనుకొని పరుగున విరూపాక్ష గుహకి వెళ్ళి స్వామి పాదాల మీద పడి ప్రాధేయపడ్డాడు, క్షమించమని. ఇంకోసారి ఆ విధంగా నాకు దర్శనం ఇవ్వకండి, నేను భయపడుతున్నాను అని చెప్పేసి చెబితే, స్వామి నాకు అలాంటి సిద్ధులు ఏమీ లేవయ్యా, భయపడవాకు. సాధారణంగా ఎవరన్నా అయితే ఏంటంటే అలాంటి దాన్ని ఇంకా అనుకూలంగా చేసుకొని చెప్తారు, కానీ ఆయన మాత్రం నాకు ఎలాంటి సిద్ధులు లేవు అన్నాడు. నాకు ఎలాంటి సిద్ధులు లేవు, నువ్వు భయపడాల్సిన పని లేదు, అసలు నాకు నీ మీద కోపమే లేదు, నాకు అసలు ఎప్పుడు ఎవరి మీద కూడా కోపం ఉండదు అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. రమణ భగవానుడి జీవిత చరిత్రలో భాగంగా మనం ఈరోజు శేషాద్రి స్వామి గారి యొక్క వృత్తాంతం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1870 ప్రాంతంలో వందవాసి తాలూకా వజూరు గ్రామంలో 1870వ సంవత్సరంలో శేషాద్రి స్వామి జన్మించడం జరిగింది. అరుణాచల క్షేత్రానికి రమణ భగవానుడు సూర్యుడైతే శేషాద్రి స్వామి చంద్రుడు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇద్దరు కూడా సూర్యచంద్రుడు లాంటి వాళ్ళు అరుణాచల క్షేత్రానికి. అలాంటి శేషాద్రి స్వామి చిన్న వయసులోనే ఆయనకి తండ్రి చనిపోవడం జరిగింది. వాళ్ళ పినతండ్రి అయినటువంటి కామకోడి శాస్త్రి గారి దగ్గర ఆయన పెరిగి పెద్దవాడవడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏకసంతాగ్రహి, వ్యాకరణం, జ్యోతిష్యం అన్ని శాస్త్రాల్లో కూడా ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసేవాడు, మంచి తెలివి గలవాడు, మంచి ప్రజ్ఞ గలవాడు అని పేరు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బాలామంత్ర దీక్ష తీసుకుని నదీ తీరాలలోనూ, దేవాలయాల్లోనూ, శ్మశానాల్లోనూ సాధన చేసి సాక్షాత్కారం పొందాడని కూడా చెప్తారు. అదేవిధంగా ఆయనకి కంచి కామాక్ష దేవాలయంలో ప్రతి నిత్యం కూడా మూక పంచశతి చదువుతూ రాత్రింబవళ్ళు కూడా ఆయన సాధన చేస్తూ ఉండేవాడట. అలాంటి శేషాద్రి స్వామి ఇంకా బహుమంత్ర దీక్ష కోసం దేశం మొత్తం సంచరిస్తూ చివరిగా అరుణాచల క్షేత్రానికి వచ్చి అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోవడం జరిగింది. శేషాద్రి స్వామికి అవతలి వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి శక్తి, దీని చిత్త సంవిత్ అంటారు, ఈ శక్తి ఉందని చెప్పేసి అందరూ నమ్ముతారు. అంతేకాకుండా ఆయనకి వాక్శుద్ధి, దూరదృష్టి, దూరశ్రవణం, దివ్య దృష్టి ఇలాంటి శక్తులు ఉన్నాయని కూడా ఆయన భక్తుల నమ్మకం. కానీ ఆయన ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి రావాలన్నా కూడా రాళ్ళు తీసుకుని వాళ్ళని తరిమేవాడు. అంటే ఎవరిని కూడా ఆయన దగ్గరికి రానిచ్చేవాడు కాదు, ఆయన ఎవరు శిష్యులుగా కూడా ఎవరిని అంగీకరించేవాడు కాదు. అలాంటి శేషాద్రి స్వామి రమణ మహర్షి అన్నా లేదా రమణ మహర్షి శిష్యులన్నా కూడా ఎంతో గౌరవం, అభిమానం చూపించేవాడు.
ఆయన సాధారణంగా ఎక్కడికి భిక్షకి వెళ్ళడు. అలాంటి వాడు ఒక్కోసారి ఎవరు పిలవకుండానే పవలకుండలో స్వామి ఉన్నప్పుడు అక్కడికి, అదేవిధంగా స్కందాశ్రమానికి, అదేవిధంగా అరుణాచల దేవాలయం ఈశాన్య భాగంలో అన్నదానం జరుగుతుంది. అక్కడికి ఎవరు పిలవకుండానే వెళ్ళి ఆ బంతిలో కూర్చొని భోజనం చేసేవాడు. ఆయన భోజనం చేసేటువంటి సందర్భంలో కూడా ఈ మెతుకులన్నీ కూడా వెదజల్లుతూ తినేవాడు. అలాంటి సందర్భంలో పక్కనటువంటి శిష్యులు, స్వామి ఆ భిక్షాన్నం కింద పారవేయకూడదు కదా అని చెప్పేసి ఆయనతో అంటే, అవునవును పారవేయకూడదు, నేను పడేయట్లేదు అని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా తినేవాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, హెచ్ఎమ్మాళ్ళ ఇంటికి మాత్రం ఆయన అనేక సార్లు భిక్షకు రావడం జరిగింది. రమణ మహర్షి భక్తులంటే ఆయనకి ఎనలేని ప్రీతి ఉండేది. అంతేకాకుండా రమణ మహర్షినే శరణ వేయడమని ఆయన ఎప్పుడు కూడా ఆయన భక్తులకు చెప్పేవారు. ఒకానొక సందర్భంలో వెంకటరామ అయ్యర్ గారు శేషాద్రి స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి రమణ మహర్షిని సందర్శించినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మనసులో అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా శేషాద్రి స్వామి, అవునవును, రమణ భగవానుడి దర్శనం అనేది చిత్తశుద్ధిని కలిగిస్తుంది, తప్పకుండా వెళ్ళి దర్శించు అన్నాడట. అంటే ఆయన చెప్పకుండానే ఆయన ముందే చెప్పడం జరిగింది. అలాగే సోమసుందరం స్వామి అనేటువంటి ఒక సాధువు ఆ రమణ ఆశ్రమంలో అంటే స్కందాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన ఏదో కొన్ని కారణాల చేత స్కందాశ్రమాన్ని విడిచి బయటికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన ఎవరిని గురువుగా స్వీకరించాలి అనేటువంటి ఒక అయోమయ స్థితిలో ఉన్నాడట. ఉన్నప్పుడు అరుణాచలంలో ఉన్నటువంటి కంబత్తిలైనార్ దేవాలయానికి శేషాద్రి స్వామి వస్తాడని తెలుసుకుని ఆయన కోసం చాలాసేపు వేచి ఉన్నాడట. ఆయన అడుగుదాము, నేను ఎవరిని గురువుగా స్వీకరించాలి అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు శేషాద్రి స్వామి అక్కడికి వచ్చి, వెళ్ళు, రమణ భగవానుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అన్నాడట. ఆయన అయోమయంగా ఏదో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే, పో, ఇంకా ఏంటి చూస్తున్నావు, వెళ్ళు, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళు, అక్కడే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నాడట. వెంటనే సోమసుందరం స్వామి తిరిగి స్కందాశ్రమానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా రమణ భగవాను శిష్యులుగా ఉండి దారి తప్పుతూ ఉంటే వాళ్ళని కూడా సరి అయినటువంటి మార్గంలో పెట్టేవాడు శేషాద్రి స్వామి. అదేవిధంగా సుబ్రహ్మణ్య మొదలైనటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన భక్తుడు అయినప్పటికీ కూడా లౌకికుడు, అంటే ఆయనకి ధనం పట్ల ఎక్కువ వ్యామోహం ఉండేది. ఎంత పొలం సంపాదించినప్పటికి కూడా ఇంకా ధనం సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆయనకి. అందువల్లే ఆయనకి కోర్టు కేసులు వాటన్నిటిలో కూడా ఉండేవాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయనకు శేషాద్రి స్వామి అనేక సందర్భాల్లో ఆధ్యాత్మిక సిద్ధి కోసం ప్రయత్నం చేయమని చెప్పేవాడు. అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల వెంబడి కొడుతూ ఉండేవాడు. ఒకనొక సందర్భంలో ఈ సుబ్రహ్మణ్యం మొదలి చూత గుహలో రమణ మహర్షితో ఉన్నప్పుడు శేషాద్రి స్వామి అక్కడికి వచ్చాడట. వచ్చి, చూసావా, తమ్ముడు జీతం 10,000, తమ్ముడు అంటే రమణ మహర్షిని చూపిస్తూ, తమ్ముడు జీతం 10,000, నా జీతం 1,000 రూపాయలు, నువ్వు కనీసం 100 రూపాయలైనా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయవయ్యా అన్నాడట. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం మొదలు దాన్ని మాత్రం బాగానే అర్థం చేసుకున్నాడు. ఓహో, అంటే జీతం అంటే ఆధ్యాత్మిక పరిణతి అనే ఉద్దేశం నేను అంటున్నాడని చెప్పేసి, ఎక్కడ స్వామి, నాకు అసలు తీరికే ఉండట్లేదు అన్నాడట. ఇలా అనేక సార్లు ఆయన ఆధ్యాత్మిక సాధన కోసం ప్రయత్నం చేయమని చెప్పేసి అనేక సార్లు చెప్పి విసిగిపోయినటువంటి శేషాద్రి స్వామి ఒకనొక సందర్భంలో ఆయనతోటి, నీకు బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది అన్నాడట. దీంతో ఆయన బెదిరిపోయి గుండె గుబేలుమని, ఏంటి ఇంత మాట అన్నాడు, అయ్యో నేను బ్రాహ్మణులు అంటే ఎక్కువ గౌరవిస్తాను, అట్లాంటి బ్రహ్మహత్యా పాతకం నాకు తిట్టుకోవడం ఏంటి అని చెప్పేసి భయపడిపోయి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాడట. ఈ విధంగా అన్నాడు ఆ మహానుభావుడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు రమణ భగవానుడు ఆలోచించి, నిజమే, బ్రహ్మాన్ని తెలుసుకోలేకపోవటం, నువ్వే ఆ స్వరూపం అని చెప్పేసి అర్థం చేసుకోపోవడం కూడా బ్రహ్మహత్య మహాపాతకమే అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందట. శేషాద్రి స్వామి ఎప్పుడూ కూడా ఒకరినే గురువుగా ఆశ్రయించాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. ఎవరైనా రమణ మహర్షి శిష్యులు ఎవరైనా వస్తే వారికి రమణ మహర్షి పట్ల మరింత భక్తిభావం కలిగేటట్లుగా ఆయన చేసేవాళ్ళు. ఒకనొక సందర్భంలో టీవీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు శేషాద్రి స్వామి దగ్గర ఉన్నారట. ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈ గిరిపై, అంటే అరుణాచల క్షేత్రంలో 3 లింగాలు ఉన్నాయని చెప్పేసి నీకు తెలుసా అని చెప్పేసి అడిగాడట. ఆయన 3 లింగాలంటే దేవాలయంలో ఉన్నటువంటిది అగ్నిలింగం, అదేవిధంగా ఈ అరుణాచల పర్వతం కూడా అగ్నిలింగం, 2 ఒకటే కదా స్వామి అన్నాడట. మరి మిగతా 2 ఏమిటి అని చెప్పేసి అడిగితే, నీకు తెలుసు, ఆలోచించు అన్నాడ శేషాద్రి స్వామి. ఆయన ఆలోచించి లేచావు, నాకు అర్థం కావట్లేదు, ఇంకేంటి అని చెప్పేసి అంటే, 2వ లింగాన్ని రమణ మహర్షి అంటారు అని చెప్పాడట ఆయన. మరి 3వ లింగం ఏంటి స్వామి అని చెప్పేసి అడిగంట. నీకు తెలుసు, ఆలోచించి అన్నాడట. ఆయన ఆలోచించి, నాకు అర్థం కాలేదు స్వామి అన్నాడట. 3వ లింగం నేనే అని చెప్పాడట ఆయన. అనేక సందర్భాల్లో ఆయన నాకు రమణ మహర్షికి తేడా లేదు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళకి తమ పర భేదం అనేది ఉండదు. అందువల్ల శేషాద్రి స్వామి అనేక సందర్భాల్లో తనకి రమణ మహర్షికి భేదం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉదాహరణకి హెచ్ఎమ్మాళ్ళ ఇంటికి లక్ష్మీ అమ్మలు అనేటువంటి ఒక భక్తురాలు వచ్చిందట.
ఆవిడ రమణ మహర్షి దర్శనార్థం పోతూ ఉన్నప్పుడు శేషాద్రి స్వామి ఎదురు వచ్చినప్పుడు ఆయన చూసి ఈ మహానుభావుడికి కూడా సేవ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుందట. అప్పుడు శేషాద్రి స్వామి ఆవిడతోటి, అమ్మా ఇక్కడైతేనేమి అక్కడైతేనేమి ఎక్కడ సేవ చేసినా ఒకటే అన్నాడట. అంటే ఆవిడ చెప్పకుండానే ఆ మనసులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి, అంటే ఆయనకి సేవ చేసినా నాకు సేవ చేసినా ఒకటే అని చెప్పాడు. అంటే ఈ విధంగా ఇద్దరికి భేదం లేదనేటువంటి విషయాన్ని కూడా అనేక సార్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది. చిదంబర శాస్త్రి అనేటువంటి రమణ భగవాని శిష్యుడు ధ్యానం అనేది సులభం అవడం కోసం అప్పుడప్పుడు గంజాయి సేవించేవాడు. ఆయన అనేక మార్లు రమణ భగవానుడు ఆయనకి గంజాయి సేవించొద్దు, అది మంచి పని కాదు అని చెప్పడం జరిగింది. కానీ ఆయన అనేక మార్లు, అంటే గంజాయి సేవిస్తే నాకు ఇంకా సులభంగా ధ్యానం కుదురుతుంది అని చెప్పేవాడు. ఉత్తర భారతదేశంలో కూడా అనేక మంది సాధువులు గంజాయి సేవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ధ్యానం అనుకూలంగా ఉంటుంది, ఈజీగా ధ్యానం అనేది మనకు సిద్ధిస్తుంది, ధ్యానంలోకి వెళ్ళగలుగుతామని చెబుతూ ఉంటారు. కానీ గంజాయి వల్ల చిత్తచాంచల్యం వస్తుంది. ఈయనకు కూడా ఒకనొక సందర్భంలో ఒక గంజాయి తీసుకున్నప్పుడు చిత్తచాంచల్యం కలిగి మనోవికారాలు కలిగి ఇక భయపడిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కంబత్తిలైన దేవాలయానికి శేషాద్రి స్వామి వస్తాడని చెప్పేసి తెలుసుకొని అక్కడే ఉండి శేషాద్రి స్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. కొంతసేపటి తర్వాత శేషాద్రి స్వామి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడట, స్వామి ఇలా గంజాయి తీసుకున్నాను, దానివల్ల నాకు చిత్తచాంచల్యం ఎక్కువైంది, మనోవికారాలు కలుగుతున్నాయి, మీరే నేను రక్షించాలి అని చెప్పేసి అన్నాడట. అంటే శేషాద్రి స్వామి పెద్దగా, ఇంతకుముందే నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు గంజాయి తీసుకోవద్దని చెప్పేసి అన్నాడట. వాస్తవానికి ఆ మాట చెప్పింది రమణ మహర్షి చెప్పాడు ఆయనతో, శేషాద్రి స్వామి ఎప్పుడు చెప్పలేదు. కానీ దీనిని బట్టి రమణ భగవానుడికి ఆయనకి తేడా లేదు అన్నటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఒకనొక సందర్భంలో తిరువన్నామలై అయినటువంటి బ్రాహ్మణ అగ్రహారంలో శేషాద్రి స్వామి ఉన్నాడట. అక్కడ ఆయన దేన్నో గమనిస్తూ ఉన్నప్పుడు నారాయణ స్వామి అయ్యర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి శేషాద్రి స్వామి దేనిని గమనిస్తున్నాడు అని చెప్పేసి ఆయన చూస్తే అక్కడ ఉన్నటువంటి ఒక గేదెని ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడట. నారాయణ స్వామి అయ్యర్ గారు, స్వామి దేన్ని మీరు చూస్తున్నారు అని చెప్పేసి అడిగాడు శేషాద్రి స్వామిని. శేషాద్రి స్వామి, నేను దీనిని చూస్తున్నాను అని చెప్పి వేలు పెట్టి ఆయన చూపించాడు ఆ గేదెని. నారాయణ స్వామి అయ్యర్ అన్నాడట, ఏంటి గేదెని చూస్తున్నారా మీరు అన్నాడట. అంటే గేదెని చూస్తున్నానా అంటే దీన్ని గేదె అంటారా, అంటే దాన్ని బ్రహ్మం అని చెప్పేసి అనరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అంటే సర్వజీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు కదా, మరి ఇందులో నీకు కనిపించట్లేదా అని చెప్పేసి ఆయన ఉద్దేశం. శేషాద్రి స్వామి 1929 జనవరి 14వ తేదీన పరమసిద్ధిని పొందడం జరిగింది. ఆయన పరమపదించిన తరువాత ఒక సంవత్సరం తర్వాత 1930వ సంవత్సరంలో ఒకనొక సమయంలో రమణ భగవానుడు ఆశ్రమంలో భక్తులందరికీ కూడా విషయం చెప్పడం జరిగింది. శేషాద్రి స్వామి ఆయనకి కలలో కనిపించారని చెప్పేసి. ఆ సందర్భంలో శేషాద్రి స్వామి క్షవరం చేయించుకొని ఉన్నారట. అంటే క్రాప్ చేయించుకొని ఉన్నప్పుడు రమణ భగవానుడు వెనక నుంచి వెళ్ళి ఓహోయ్ అని చెప్పేసి ఈపు మీద గట్టిగా తట్టాడట. అప్పుడు శేషాద్రి స్వామి ఉలిక్కిపడి వెనక తిరిగి చూసి రమణ మహర్షి వచ్చాడని చెప్పేసి చూసి నవ్వుతూ పైకి లేచి ఆయన కౌగిలించుకున్నాడట. ఈ కళ ఆయనకు వచ్చింది అని చెప్పేసి రమణ భగవానుడు చెప్పడం జరిగింది. శేషాద్రి స్వామి చాలా మంది దృష్టిలో వచ్చేసేసి ఒక పిచ్చివాడుగా కూడా పరిగణించబడటం జరిగింది. అంటే ఆయన వీళ్ళని రానేకుండా ఉండటం, అంటే తినేటప్పుడు మెతుకులు కింద వెదజల్లటం, అదేవిధంగా వచ్చేసరికి దగ్గరికి వచ్చిన వాళ్ళని తరుముకోవడం, రాళ్ళు పెట్టి ఇలా చేసేవాడు. కానీ రమణ మహర్షి భక్తుల పట్ల మాత్రం ఆయన సదభిప్రాయం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళ పట్ల ఎనలేని గౌరవం, ప్రేమ చూపించేవాడు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే భక్తులందరూ కూడా మహాత్ముల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు, పిచ్చివాళ్ళని మహాత్ములు అనుకుంటారు. ఈ మధ్య సన్న గీత ఉంటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఒకరు చెప్పారు కాబట్టి ఒక పిచ్చివాడు, అంటే దాదాపుగా పిచ్చివాళ్ళందరూ మహాత్ములు అవ్వరు, అవధూతలు అవ్వరు. ఎవరో చెప్పారు కాబట్టి మనం ఎప్పుడు వచ్చేసేసి పిచ్చివాళ్ళని అవధూతలు అని చెప్పేసి అనుకోకూడదు, అవధూతల్ని పిచ్చివాళ్ళని అనుకోకూడదు. ఎలా తెలుసుకోవాలి? మనంతటా మనమే తెలుసుకోవాలి. ఒకరు చెబితే కాదు, ఒకరు చెప్పినందువల్ల ఆ దృష్టితో మనం చూస్తే మనకంతా కూడా వాళ్ళు మహాత్ములాగా కనపడతారు. లేదు, ఒక మహాత్ముడి పిచ్చివాడని చెప్తే మనం ఆ దృష్టితో చూస్తే వాడు పిచ్చివాడుగానే కనపడతారు. మనంతటా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకరు చెప్పారనేటువంటి విషయం కాకుండా ఆయన పిచ్చివాడా లేక మహాత్ముడు అని తెలుసుకోవాలంటే మనం వాళ్ళని చక్కగా గమనిస్తే మనకి అర్థమైపోతుంది. వాళ్ళు సాధన చేసిన ఒకవేళ పిచ్చివాళ్ళుగా వాళ్ళు నటిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు దొరికిపోతారు. అంటే వాళ్ళలో నుంచి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఒక బోధ అనేది వాళ్ళ నోట్ల నుంచి వచ్చేసేస్తుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ధ్యానం చేయటం, లేదా ఎవరికో ఒకరికి బోధ చేయటం, వాళ్ళకి శిష్యులు ఉండటం, ఇలాంటివి జరుగుతాయి. ఈ మొత్తం ఉంటేనే వాళ్ళు తప్పకుండా వాళ్ళు మహాత్ములని, అవధూతలని అర్థమవుతుంది, పిచ్చివాడిగా నటిస్తున్నారని. అలా కాకుండా ఇప్పుడు పిచ్చివాళ్ళుగానే ఉంటే మాత్రం వాళ్ళు పిచ్చివాళ్ళని అర్థం.
ఆ పిచ్చి వాళ్ళకి మనం లేనిపోని శక్తులు ఆపాదించి వాళ్ళు మహాత్ములు లేకపోతే అవధూతలు అనుకోవటం మన పిచ్చితనం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి ఎవరైనా చెబితే మనం వాళ్ళ అవధూతలనో లేకపోతే మహాత్ములు అని చెప్పేసి అనుకోకూడదు. మనం కూడా పరిశీలన చేయాలి. లేకపోతే వాళ్ళ బోధ, వాళ్ళు ఏం బోధ చేశారు? ఇప్పుడు అవధూతలైనా లేకపోతే మహాత్ములైనా ఏదో ఒక బోధ చేసి ఉంటారు కదా. అసలు బోధే చేయకపోతే వాళ్ళు మహాత్ములు ఎలా అవుతారు, అవధూతలు ఎలా అవుతారు? అదేవిధంగా మనం నిన్న రమణ భగవానుడి చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు 8వ భాగంలో బాలానందుడు స్వామి ముఖం మీద ఉమ్మి వేయటం జరిగింది. ఆ సందర్భంలో ఎవరైనా కూడా మామూలుగా సాధారణంగా మనకైతే కోపం వస్తుంది, మనం తిరిగి దాడి చేస్తాం. కానీ ఆ మహాత్ములు అలా చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సర్వం కూడా భగవత్మయమే, అంటే అంతటా ఆయనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు, అంతా నేనే అని చెప్పేసి అనుకుంటారు. అంతా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు నాలో, అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఇక తనకన్నా వేరుగా ఏది లేదని చెప్పేసి అనుకుంటారు. దీనికి రమణ భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని మీకు ఉదాహరణగా చెప్తాను. ఒకానొక సందర్భంలో రమణ భగవానుడు చెప్పడం జరిగింది. మనం ఏదైనా తింటున్నప్పుడు పొరపాటున మన పళ్ళు మన నాలుకని కొరికాయనుకోండి, రక్తం వస్తుంది. అప్పుడు మనం పళ్ళ మీద కోపం పెంచుకొని పళ్ళు రాలగొట్టుకుంటామా? మన పళ్ళే కదా, అవి రాలగొట్టుకుంటామా అవి కొరికాయని చెప్పేసి? అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే అంతా కూడా భగవత్స్వరూపంలో ఒక భాగం కదా. వాళ్ళు మనకి ఏదైనా హాని తలపెట్టాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ పట్ల జాలి పడాలి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అలాంటి సంకుచిత బుద్ధికి, వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ బలహీనతని, అంటే ఆ దుష్ట బుద్ధి అనేది వాళ్ళ బలహీనత అని చెప్పేసి అనుకొని దానిని చూసి జాలి పడాలే కానీ వాళ్ళ మీద కోపపడకూడదు అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. మహాత్ముల దృష్టి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా తమ నుంచి ఒకరిని వేరుగా చూడరు. అంతేకాకుండా వాళ్ళు మనసును ఉపయోగించరు మనుషుల్ని చూసేటప్పుడు. అంటే ఆ సమయానికి ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. చాలామంది మేధావులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అంటే మేధావులని చెప్పుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చేసరికి రమణ భగవాన్ని కూడా విమర్శిస్తూ ఉంటారు. ఏంటంటే రమణ భగవానుడు వచ్చేసేసి గమ్ముగా ముడుచుకొని కూర్చోమన్నాడని, అలా కాకుండా మనం ముడుచుకొని కూర్చోకూడదు, ఎదురు తిరగాలి, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం అంటే సినిమాలో చెప్తారు కదా, ఆ విధంగా. సినిమాలో చూడండి, చాలా సందర్భాల్లో హీరో 20 మందిని కొడతాడు. కొట్టిన తర్వాత రోజు హీరోయిన్ తోటి మళ్ళీ ఒక పాట పాడుకుంటూ ఉంటాడు. అది సినిమాలో జరుగుతుంది. వాస్తవంగా అయితే 20 మందిని కొట్టిన వాడు ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. అవి సినిమాలు అవి చూపించరు. అందరికీ కూడా ఇలాంటివే ఇష్టపడతారు. ఒక మహానుభావుడు ఒక విషయం చెప్పాడంటే అందులో ఎంతో పరమార్థం ఉంటుంది. వాళ్ళు ఎంతో తపశ్శక్తి చేత ఆత్మనిష్ఠులే ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు చెప్పినటువంటి బోధ ఎంతో అనుభవాల సారమై ఉంటుంది. రమణ భగవానుడు ముడుచుకొని కూర్చోమని చెప్పలేదు. సహజ స్థితిలో ఉండటం అని అంటే ముడుచుకొని కూర్చోవడం కాదు, ఆత్మని లయం చేయటం. మేము గొప్పవాళ్ళమని కానీ, లేకపోతే రమణ భగవానుడు కేవలం ఇలా ఊరికే ఉండమని చెప్పాడని చెప్పేసేటువంటి మేధావులందరూ కూడా ఒకరోజు వద్దు, ఒకరోజు అవసరం లేదు, ఒక పూట అవసరం లేదు, ఒక గంట మనసుని వాళ్ళ నియంత్రణలో పెట్టుకొని చూపించమనండి. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. వీళ్ళందరూ కూడా కనీసం ఒక 10 నిమిషాల పాటు కూడా ఈ మనసును నియంత్రించలేరు. మనం అంతరిక్షానికి వెళ్ళగలుగుతున్నాం, చంద్రమండలం మీదకి వెళ్ళగలుగుతున్నాం, కానీ మన అంతరంగంలోకి మాత్రం ఒక్క అంగుళం కూడా వెళ్ళలేకపోతున్నాం. లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మని మాత్రం విచారణ చేయలేకపోతున్నాం. దానికోసం ఎవరు ప్రయత్నించడం లేదు. రమణ భగవానుడు చెప్పినటువంటి బోధ ఏంటంటే నేను ఎవరు అని చెప్పేసి విచారణ చేయమన్నాడు. నేను ఈరోజు ఈ విషయాన్ని తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది నిన్న చెప్పినటువంటి విషయాన్ని, అంటే స్వామి అవమానించినా కూడా గమ్ముగా ఉండటాన్ని చూసి చాలామంది, అంటే ఆ స్థాయికి రానటువంటి వాళ్ళు, అంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. అంటే ఊరికే ఉండటం అంటే ఏం చేసినా కూడా ఊరుకోవటాన్ని బోధిస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు తమ నుంచి ఎవరిని కూడా వేరుగా చూడరు. అందువల్ల వచ్చేసేసి ఒకరిని తమ నుంచి వేరు అనుకుంటే కదా వాళ్ళు మనకు శత్రువులు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు బాలానందుడు ఆ పని చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి మనస్తత్వాన్ని చూసి స్వామి జాలి పడతాడు కానీ అతన్ని ద్వేషించడు. అదేవిధంగా ఎవరెవరైతే సాధువులు ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను చూసి ఆయన జాలిపడ్డాడే కానీ వాళ్ళని ద్వేషించలేదు. మహాత్ముల యొక్క ఆలోచన తీరు ఈ విధంగానే ఉంటుంది. నీవెవరో తెలుసుకో అని చెప్పేసి ఆయన చెప్తాడు. నీవెవరో తెలుసుకో. నేను మొట్టమొదటిసారి రమణ భగవానుడి యొక్క పుస్తకం చూసినప్పుడు 20 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి చూసినప్పుడు నీవెవరో తెలుసుకో అని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పటికి నాకు రమణ భగవానుడు ఎవరో కూడా తెలియదు. చూసినప్పుడు ఎవరయ్యా ఈ ముసలాయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు, బట్టలు కూడా లేకుండా, చిన్న పొట్ట ఒకటి వేసుకొని బొజ్జ అని చెప్పేసి అనుకున్నాను నేను.
ఆయన గురించి అప్పుడు నాకు తెలియదు. రమణ భగవానుడి బోధ వల్ల నాకు రమణ భగవానుడు అంటే ఇష్టం ఏర్పడింది. రమణ భగవానుడి ముందు ఇష్టం, తర్వాత బోధ ఇష్టం కాదు. రమణ భగవానుడి బోధ చూసి ఇంతటి బోధ చెప్పినటువంటి మహనీయుడు ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు నాకు ఆయన గురించి జీవిత చరిత్ర తెలుసుకోవాలనేటువంటి అభిలాష నాకు కలగడం జరిగింది. మనం అనుకోవటం ఏంటి, పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం దేశం. పాకిస్తాన్ అనేటువంటి కరాచీలో ఎంత దూరం ఉంది, ఇప్పుడు కూడా జరిగినటువంటి విషయం కాదు ఇది. రమణ భగవానుడు ఉన్నప్పుడు పూర్వం కరాచీ నుంచి మన దేశానికి రావాలంటే, భారతదేశానికి అంటే స్వాతంత్రానికి పూర్వం అప్పటికి భారతదేశం విడిపోలేదు, కానీ కరాచీ నుంచి తిరువన్నామలైకి రావాలంటే ఎంత కష్టం. ఏం సరైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయా? కానీ ఆ సమయంలో రమణ భగవాన్ ఉన్నటువంటి సమయంలో కరాచీలో ఒక మసీదులో కొంతమంది ఈ నేను ఎవరు అనేటువంటి పుస్తకాన్ని వాళ్ళ భాషలో ఉర్దూలో ఉన్నటువంటి పుస్తకాన్ని మసీదులో కూర్చొని చదువుతూ ఉంటే ఒక వృద్ధుడు, బాగా ముసలాయన, ఆయన 80 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వృద్ధుడు, కళ్ళు లేవు ఆయనకి, విన్నాడట మొత్తం కూడా. వాళ్ళు చదువుతూ ఉన్నారట ఉర్దూలో నేను ఎవరు అనేటువంటి ఈ పుస్తకాన్ని రచించింది ఆయనే కదా, రమణ భగవానుడి బోధే నేను ఎవరు అనేది. వాళ్ళు చదువుతుంటే ఎవరు ఈ మహానుభావుడు, ఎవరు ఈ పుస్తకాన్ని రాసింది అని చెప్పేసి అనుకుని ఆ వృద్ధుడు, 80 ఏళ్ల వృద్ధుడు, కళ్ళు కనపడేటువంటి వృద్ధుడు, కరాచీ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ నుంచి అప్పుడు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేనటువంటి కాలంలో ఎన్నో రోజుల పాటు ప్రయాణం చేసి తిరువన్నామలైకి వచ్చి ఆయన్ని దర్శనం చేసుకుని పోవడం జరిగింది. ఆయన బోధ అంత గొప్పది. నేనెవరు తెలుసుకున్నప్పుడు, నేను అప్పుడు మొదటిసారి పుస్తకం చూసినప్పుడు నేను ఆత్మని అంటే, ఎందుకంటే సహజంగా ఏదో కొద్దో గొప్ప మాకేదో చిన్నప్పటి నుంచి బ్రాహ్మణులకి ఏంటంటే కొద్దో గొప్ప తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం నేను ఆత్మని, ఈ శరీరం నేను కాదు, ఆ విషయం నాకు తెలుసు అనుకున్నాను. అనుకోవటం వేరు, ఆచరణ వేరు. ఈ శరీరం మనమైతే చనిపోయినప్పుడు, ఇప్పుడు ఒక సుబ్బారావు అని ఆ శరీరానికి పేరు అనుకున్నాం. చనిపోయిన తర్వాత సుబ్బారావుని ఎత్తుబడి చేశారా అనరు, శవాన్ని ఎత్తుబడి చేశారా, శవం వాసన వస్తుంది, శవాన్ని తగలబెట్టండి, శవాన్ని తీసుకెళ్ళండి, శవాన్ని బయటపడేయండి అని అంటారు. అప్పుడు ఆ పేరు కూడా ఉండదు. అంటే ఆ శరీరం మనం కాదనే కదా అర్థం. చనిపోయిన తర్వాత ఆ పేరు కూడా ఉండదు, అది అవుతుంది. అది ఎత్తుబడి అయిందా, శవాన్ని తీసారా, శవం అయిపోతుంది. అంటే విలువ ఉండదన్నమాట. అంటే ఈ శరీరం మనం కాదు. మనం శరీరం అయితే మనం చనిపోయిన తర్వాత కూడా దానికి విలువ ఉండాలిగా, అంటే మనం శరీరం కాదు. మరి దేన్ని మనం నేను అని చెప్పేసి అనుకుంటున్నాం, అది ఆలోచన చేయమని, విచారణ చేయమని చెప్పేసి ఆయన అనేది. ఈ నేను అనేది ఎవరు? ఈ శరీరం నేను కాదు. మనం ఎలా ఊహించుకుంటామంటే చాలా సందర్భాల్లో అహంకారం అని చెప్పేసి నేను చాలా మందికి చెప్తాను. అహంకారం అంటే ఏంటి? పొగరబట్టి మాట్లాడడం అహంకారం కాదు. అంటే మన లౌకిక భాషలో పొగరబట్టి మాట్లాడడం అహంకారం అనుకుంటాం. అహంకారం అంటే నేను ఈ శరీరం అని చెప్పేసి అనుకోవటం అహంకారం. ఇంకోటి ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో ఎవరన్నా ఒక విషయం అన్నప్పుడు మనకి ఎందుకు కోపం వస్తుంది? ఎందువల్ల వస్తుందంటే, మనం ఈ శరీరం అనుకుంటాం కాబట్టి కోపం వస్తుంది. చాలా సందర్భాల్లో చూడండి, ఈ శరీరం అంటే మనం ఏమనుకుంటామంటే, నేను అంటే మనం ఏమనుకుంటామంటే ఈ శరీరం, మనం చదివిన చదువు, మన కులం, మన మతం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని నేను అనేటువంటి ఒక ఇమేజ్ని మనం సృష్టించుకుంటాం. వాస్తవం కాదా మీరు ఆలోచించండి. ఎవరన్నా అన్నప్పుడు మనకేమిటంటుంది, నేను ఫలానా చదువు చదివాను నన్నే అంటాడా అన్న కోపం వస్తుంది. లేదా నేను ఫలానా గొప్ప కులానికి చెందినటువంటి వాడు నన్నే అంటాడా అని కోపం వస్తుంది. అంటే ఏదో ఒక రూపంలో మీకు ఇలా కోపం వస్తుంది. వాస్తవానికి మీరెవరు? ఈ శరీరమా? నేను ఇందాక చెప్పాను, శరీరం మనం అయిపోయిన చచ్చిపోయిన తర్వాత దాన్ని శవం అని చెప్పేసి ఎందుకంటారు? ఈ చదువా? అంటే చదువుకు ఒక రూపం ఉందా? మనం చదివినటువంటి చదువులా, డిగ్రీలా, పట్టాలా, లేకపోతే ఉద్యోగాలా? వాటన్నిటికి ఒక రూపం ఉందా? మరి ఏది మనం? ఒక కులమా, ఒక మతమా మనం? ఇప్పుడు ఈ శరీరం నేను కాదు, నేను చదివిన చదువు నేను కాదు, నా కులం నేను కాదు, నా మతం నేను కాదు. మరి ఎవరు నేను అని చెప్పేసి విచారణ చేయమని ఆయన చెప్తాడు. ఈ నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? విచారణ చేయమంటాడు. అంతేకాకుండా ఒక సాక్షిగా ఉండమంటాడు. అంటే మనం ఉన్నటువంటి స్థానం నుంచి పక్కకు జరిగి నేను ఆలోచిస్తున్నానని కాకుండా నువ్వు పక్కకు జరిగి ఈ శరీరం ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక సాక్షిగా ఉండి గమనించమంటాడు రమణ భగవానుడు. దాన్ని విచారణ అంటారు. ఈ నేను యొక్క పుట్టుక స్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నేను అన్న వెంటనే మీరు చాలాసార్లు గమనించండి, నేను అనేటువంటి విషయాన్ని మీకు నేను చెప్పాలి, మీకు చెవులు వినపడవు అనుకుందాం. సరే, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలంటే ఎలా చెప్తాను? సైగ చేసి చెప్పాలి. అప్పుడు నేను అనేది ఎలా చెప్పాలి? సైగ ఎలా చేస్తా చెప్పండి? నేను అంటాం. నేను అని ఇక్కడ చూపిస్తాం.
అంతేగాని ఇక్కడ చూపించము, ఇక్కడ చూపించము, ఇక్కడ చూపించము. ఇక్కడికి చెయ్యి ఎందుకు పోతుంది తెలుసా? ఇక్కడికి ఎందుకు పోతుంది చెయ్యి అంటే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు సర్వభూతముల యొక్క హృదయముల్లో హృద్దేశార్జున తిష్టతి, హృదయంలో కూర్చుని ఉన్నాడు. రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ, సర్వభూతములను కూడా సర్వజీవులను కూడా యంత్రాల వలె ఆడిస్తున్నాడు అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ నేను అనేది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయనే కాబట్టి చెయ్యి ఆటోమేటిక్గా ఇక్కడికే వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూపిస్తుంది, ఇదిగో నేనంటే ఇదిగో ఇక్కడ అని చెప్పేసి. అంతేగాని ఎక్కడ చూపించాం మనం. అంటే ఆ శరీరానికి కూడా, అంటే ఇది లేనటువంటి, ఈ స్పృహ లేనటువంటి శరీరానికి కూడా ఆ నేననేది దానంతా తానే కూడా అదే తెలుసుకుంది, మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఎందువల్లంటే ఈ మనసు అనేది భగవంతుడు ఒక అడ్డుగా సృష్టించడం జరిగింది. భగవంతుడు చాలా గొప్పవాడండి. జ్ఞానం అనేది అంత సులభం కాదు. ఈ జ్ఞానం అనే దాన్ని మనం శోధించి సాధించుకోవాలి. ఈ నేను అనేది ఈ శరీరం కాదని, మనం చదువుకున్న చదువు కులమో మతమో కాదు అని, ఇది లోపల ఉండి ఏ శక్తి అయితే మనల్ని నడిపిస్తుందో, ఏదైతే ఈ సృష్టి మొత్తానికి కూడా కారణమో అదే నేను అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ నేనుని మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతామో క్షణమే మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినందువల్ల, లేకపోతే మనకు ఒక విషయం తెలిసినందువల్ల అంత సులభం కాదు జ్ఞానం అనేది అర్థం చేసుకోవటం, దాన్ని పొందటం అనేది. దానికి కూడా ప్రారంధం, పూర్వజన్మ సుకృతం ఉండాలి. నేను అనేకసార్లు చెప్పడం జరిగింది. పూర్వజన్మ సుకృతం లేకపోతే కనుక అది అవతల వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా మనం ఆచరించలేం. అర్థం అయినప్పటికీ కూడా దాన్ని ఆచరణలో పెట్టలేము. ఎందుకంటే దానికి కూడా వచ్చేసరికి ప్రారంధం అనుసరించి నువ్వేం చెయ్యాలో అవి మొత్తం చేయాల్సిందే. ఇప్పుడు జ్ఞానం అనేది నువ్వు చేయవలసినటువంటి ప్రారంధానికి అడ్డు వస్తుంది అనుకోండి, అందువల్ల ఆ జ్ఞానం నీకు ఏంటి అనేది తెలిసినా కూడా దాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకోలేవు. ఇప్పుడు భగవద్గీతకి రమణ భగవానుడి బోధకి తేడా ఉందా, వైరుధ్యం ఏదైనా ఉందా అని చెప్పేసి మనం ఆలోచిస్తే వైరుధ్యం ఏమీ లేదు. మనం భగవద్గీతలో ప్రారంభంలో చూసినట్టయితే కృష్ణుడు క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వ యువపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకయ్యా ఒక నపుంసకుడు లాగా అలా కూర్చుంటున్నావు, ధైర్యంగా లేచి యుద్ధం చేయని చెప్పాడు. యుద్ధం చెయ్యి, పోతే వీరమరణం చెందుతావు చనిపోతే, లేకపోతే విజయం ప్రాప్తిస్తుంది, లేచి యుద్ధం చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడు లేచి యుద్ధం చేయమన్నాడు, యుద్ధం చేసి అంటే అవతల సంహారం కూడా చేయమని చెప్పాడు. కానీ రమణ భగవానుడు అలా చెప్పలేదు కదా. అంటే వీళ్ళిద్దరికి వైరుధ్యం ఉందా? మనం అంతవరకే ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. కానీ భగవద్గీతను సంపూర్ణంగా చదివినట్లయితే తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, మొత్తం చేస్తుంది నేనే, నువ్వు కేవలం వచ్చేసరికి నేను ఆడించినట్లల్లా ఆడేవాడికి మాత్రమే. ఆయన మొదట్లోనే చెప్తాడు, వీళ్ళందరినీ కూడా నువ్వు చంపానని నువ్వు అనుకుంటున్నావు, నేను అంతకుముందు అంతా కూడా సెట్ చేసి పెట్టేసేసాను, నువ్వు వెళ్ళి ఊరికి యాక్షన్ చేయడం మాత్రమే అని చెప్తాడు. మీరు భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు సినిమాలో చూస్తే కనుక గ్రీన్ స్క్రీన్ వేసి ఇలా వెనక పక్క హీరో వచ్చేసరికి కత్తి ఇలా దిప్పుతాడు గాల్లో, అప్పుడు 20 మంది అవతల వెళ్ళి పడతారు. కత్తి ఈయన ఒక్కడే దిప్పుతాడు, కానీ సినిమాలో వచ్చేసరికి దాన్ని విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లో వచ్చేసేసి 20 మంది తలలు తెగి అవతల పడినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి ఏం నరికాడా? నరకలేదు, కానీ సినిమాలో మాత్రం మనకు అలాగే కనిపిస్తుంది. అదేవిధంగా మనం కూడా వచ్చేసరికి ఇక్కడ యాక్షన్ చేయడానికి మాత్రమే వచ్చాం. స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ కూడా ప్రతి ఒక్కటి భగవంతుడే. ఈ విషయాన్ని మనం తెలుసుకొని ప్రయత్నం చేయకుండా ఉండమని చెప్పేసి ఎప్పుడు కూడా రమణ భగవానుడు చెప్పలేదు, ఏ మహాత్ముడు కూడా చెప్పలేదు. మన ప్రయత్నం మనం చేయాలి, కానీ ప్రయత్నం చేయటం వరకే మన ధర్మం, మన బాధ్యత అని చెప్పేసి అనుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, జరిగేది జరగకపోవడం అనేది దైవాధీనం. జరగాలి అని ఉంటే అది ఎలా అయినా జరుగుతుంది, జరగదంటే అది ఎలాగూ జరగదు. మన రమణ భగవానుడి మొదటి బోధ చూసినట్టయితే తల్లికి చెప్పింది, కర్త తమ ప్రారంధానుసారము జీవులను ఆడించును. అంటే కర్త అంటే భగవంతుడు, మన ప్రారంధాన్ని అనుసరించి మనల్ని ఆడిస్తుంటాడు ఆయన. జరగనిది ఎవరెంత ప్రయత్నించినను జరగదు. ఇది జరగకూడదు అని చెప్పేసి ఉంటే అది మనం ఎంత ప్రయత్నం చేసినా అది జరగదు, అంతే. జరుగునది ఎవరెంత అడ్డు పెట్టినను జరిగే తీరుతుంది. ఇది జరగాలి అని ఉంటే ఎంతమంది అడ్డుపడినా, వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు అడ్డుపడినా కూడా అది జరిగే తీరుతుంది. ఇది యథార్థం కనుక మౌనముగా ఉండటే ఉత్తమం అన్నాడు. ఇది యథార్థం కనుక మౌనంగా ఉండటం ఉత్తమం. ఎందువల్లనంటే దాని గురించి మనం ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలుసుకుంటే కనుక మీరు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు.
రమణతత్వాన్ని అర్థం చేసుకోవటం, మహాత్ముల యొక్క బోధన అర్థం చేసుకోవటం, ఆ మార్గంలో ఉండటం అనేది ఒక ఏదో త్యాగం చేసి, ఒక వైరాగ్య స్థితిలో ఉండటం, లేకపోతే ఏదో కష్టపడి బతకడం కాదు. నిజంగా మహాత్ముల బోధన అర్థం చేసుకుంటే చాలా సంతోషంగా మనం గడపగలుగుతాం. ఎందువల్లంటే మన ప్రయత్నం మనం చేయాలి. వాడు చెప్పింది అదే. మన ప్రయత్నం మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా, లేకపోతే గొప్ప గొప్ప మహాత్ములు చెప్పినా వాడు చెప్పేది ఒకటి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. జరిగితే జరుగుతుంది. అంటే జరిగితే ఇది భగవంతుడి యొక్క ఉద్దేశం కాబట్టి జరిగింది అని చెప్పేసి అనుకుంటాం. అందులో కూడా వచ్చేసరికి మనం తీసుకున్న దాని బాధ్యత మన వల్ల జరిగిందని చెప్పేసి. జరగలేదనుకోండి, ఓహో ఇది జరగకూడదని ఉంది, అందువల్ల మనం ప్రయత్నం చేసాం, మన ప్రయత్నం మనం చేసాం, అయిపోయిందని చెప్పేసి అనుకుంటాం. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణిలో మనం ఉన్నప్పుడు మనకి దుఃఖం ఎందుకు కలుగుతుంది? మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా జరగాలని చెప్పేసి గట్టిగా అనుకున్నప్పుడే మనకు బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు జరగలేదు కాబట్టి. అలా కాకుండా మన ప్రయత్నం మాత్రం మనం ఎప్పుడు చేయాల్సిందే. పురుష ప్రయత్నం చేయాలని చెప్పేసి వశిష్ఠ గీతలో, అంటే యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి కూడా శ్రీరామచంద్రుడికి చెప్పడం జరిగింది. మన ప్రయత్నం మనం చేయాలి, కానీ ఫలితం మీద మాత్రం ఎప్పుడు కూడా మనం ధ్యాస పెట్టకూడదు. అంటే ఫలితం దైవాధీనం. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. జరిగితే సంతోషించాల్సిన పని లేదు, ఎందుకంటే అది జరగాలని రాసిపెట్టి ఉంది. జరగలేదనుకోండి, అది జరగకూడదని ఉంది, అందువల్ల నేను ఎంత ప్రయత్నించినా జరగదు. సరే, నా ప్రయత్నం మాత్రం నేను చేశాను, అంటే నా ధర్మం నేను నిర్వర్తించాను అని చెప్పేసి తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటంటే, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటంటే ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడం. బ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయనలోనే నేను వ్యాపించి ఉన్నాను, ఆయన ఇచ్ఛానుసారమే అంతా జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని ఎంతో సంతోషకరంగా జీవితాన్ని కొనసాగించడమే ఆధ్యాత్మిక జీవనం అంటారు. ఇందులోనే ఉత్తమ స్థాయికి వెళ్ళినప్పుడు, ఆ మనస్సుని పూర్తిగా లయం చేసినప్పుడు, ఆ మనస్సు అనేది అంటే మనస్సు బయటకు వచ్చినప్పుడు, బాహ్యంగా వచ్చినప్పుడు అది ప్రపంచంగా కనిపిస్తుంది, మనసుగా పరిణమిస్తుంది. అదే లోపలికి వెళ్ళినప్పుడు ఆత్మగా ఉంటుంది. మనసు వెళ్ళి ఆత్మలో లయం అవటం కాదు, మనసు వచ్చేసేసి మనసు నశించినప్పుడు అదే ఆత్మగా మారుతుంది. ఏదైతే నీకు ఈ ప్రపంచాన్ని సృష్టించి నేను రెచ్చగొడుతుందో, నేను దుఃఖపెడుతుందో, నీకు సంతోషాన్ని ఇస్తుందో, అన్నీ చేస్తుందో, అది లోపలికి వెళ్ళి ఎప్పుడైతే సైలెన్స్ అయిపోతుందో అదే ఆత్మగా మారుతుంది. కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది. సాక్షిగా అంటే జరిగేటటువంటి వాటన్నిటిని కూడా గమనిస్తూ ఉంటుంది. మనం ఈ జ్ఞాన మార్గంలో అనేక విషయాలు తెలుసుకొని వాటన్నిటిని కూడా ఆచరించాల్సిన అవసరం లేదు. అవి కూడా మన ప్రారంభం ప్రకారం ఆచరించకపోవడం అనేది కూడా జరుగుతాయి. కానీ ముందు తెలుసుకోవటం అనే దానికి కూడా, అంటే మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే కూడా అది కూడా మన పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకోవడం కూడా మన పూర్వజన్మ సుకృతమే. కాబట్టి మనం కనీసం ఈ విషయాలు తెలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా వాటి నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాం. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, ఆవేశపడటం కానివ్వండి, ఆ జీవితాలు నాశనం అయిపోకుండా కూడా కాపాడుకోగలుగుతాం. మనం ఈరోజు రమణ భగవానుడి జీవిత చరిత్రలో 9వ భాగం పూర్తి చేసుకున్నాం. 10వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు. రేణు రనా రనా నా రేణు రేణు దీం దూం దన దీం దన దీం దూం దన దీం దన దీం దూం దన దీం దూం దన దీం దన ఉదని తదని తన దిరి తన ఉదని తదని తన దిరి తన